తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం వచ్చేసి కోటకొండ గ్రామ నివాసి రైతు దగ్గర ఉన్నాం. ఈయన వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేయడం జరుగుతుంది. ఆ డ్రాగన్ ఫ్రూట్ తోట గురించి పూర్తి సమాచారాన్ని ఆదాం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఒక సంవత్సరం అలా కొంచెం తెలుసుకొని దీని గురించి పూర్తిగా తెలుసుకున్నారు, సమాచారం అయితే తెలుసుకొని తర్వాత నాటుకున్నారు. అంటే ఎట్లా ఫస్ట్ మొదలు ఎట్లా పెట్టుకున్నారు దీన్ని? ఫస్ట్ మొత్తం మడక దున్నిచ్చినాం. మడక దున్నిచ్చినాక పూలు కొనుకొచ్చి పూలు కొనుకొచ్చినారా? ఇప్పుడు మొత్తం ఈ తోట సాగు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఇప్పుడు ఎంత 3 ఎకరం ఉంది. ఇదంతా కలిసి 3 ఎకరా. ఈ 3 ఎకరాలో పూలు ఇవి ఎన్ని తెచ్చుకున్నారు? ఇవి 200 పూలు. రింగ్ సిస్టమ్ అంటారు కదా, ఇది రింగ్ సిస్టమ్. ఎన్ని పూలు అన్నారు? 200. మనకు పూలు ఎంత పడినట్టు? ఒక పూలు అట్లా ఒక పూలు 350. ఒక పూలు 350. అంటే ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? ఇక్కడ మాకు దగ్గరలో కోడమూరు టౌన్ ఉంది. కోడమూరులో దొరుకుతున్నాయి. మీరు సొంతంగా తయారు చేపించినారు వీటిని? నేను వద్దామండి మంచికి చూపించి చేపించిన. అంతమందికి వాళ్ళు చేస్తలేకుండా చేపించుకొని చూపించాను. మీరు ఈ తోట కావాలి కాబట్టి మీరు సొంతంగా వద్దామండి తయారు చేయించు. నేను కూడా వేరే వాళ్ళ చూసి ఆ విధంగా చేయాలని చెప్పి. ఎక్కడ చూసినారు మీరు? నేను చూసిన నల్గొండలో ఫస్ట్ చూసిన. నల్గొండలో మొత్తం దీని గురించి, ఈ పూల గురించి, మొక్కల గురించి పూర్తిగా విషయాన్ని అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పూలు మరి ఎట్లా ఎన్ని అడుగుల కోటి నాటుకున్నారు? ఇప్పుడు పూలకి 12 అడుగులు డిస్టెన్స్. పూలకి 12 అడుగులు. అంటే మీరు మీ సొంతంగా ఇది డిస్టెన్స్ నాటుకున్నారు లేకపోతే ఎవరైనా చెప్తే నాటుకున్నారా? వేరే వాళ్ళు అయితే 10-8 పెట్టుకున్నారు. మనం మళ్ళీ వ్యవసాయం దీంట్లో ట్రాక్టర్ ఏదన్నా అంత పంటలు వేసుకుని వస్తుంది అన్నట్ల. రెండోది మళ్ళీ గడ్డి పడితే మనకి దున్నుకుని వెలుగుంతట ట్రాక్టర్కి 12 అడుగులు వేస్తాం. 12 అడుగులు వేసుకున్నారు. ఇవి ఎట్లా కూలీలతో నాటుకున్నారా, మీరే నాటుకున్నారా? పూలు అయితే కూలీలను పెట్టి నాటించినాం. కూలీలను పెట్టి నాటించినారు. అంటే ఎంత అయింది నాటినీకి ఖర్చు? దీనికి వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు అన్ని పెట్టి 10,500 ఇచ్చినాం. ఎట్లా అంటే మన ఊళ్ళో నాటినారా లేదంటే పక్కన అంటే దీనికి సపరేట్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటారా లేదంటే మనం ఒక కూలీలను పెట్టి నాటించినట్టు? వాళ్ళైతే ఇంతకుముందు వేరే వాళ్ళకి నాటినామని చెప్పింటే వేరే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ తీసుకొని వాళ్ళని పిలుచుకొని నాటించినాం. తలను పిలుచుకొని నాటించినారు. ఎట్లా కొద్దిగా ఖర్చు వచ్చేదల్లా ఎక్కడ మెయిన్ ఎక్కువ ఖర్చు వచ్చేది ఎక్కడ? ఈ పూలకి రింగులకి ఎక్కువ వచ్చేది ఖర్చు. ఈ పూలకి రింగులకి. పూలు రింగు కలిపి తీసుకుంటారా? 250 సపరేట్ ఉంటుంది దీనికి? కలిపి 250. ఆర్డర్ ఇచ్చిన కలిపి 550. ఒక రింగు ఒక పోల్ వచ్చేసి ఇది 350. ఇది 130 రూపాయలు. ఇది 480 రూపాయలు పడుతుంది. బాడీలు అన్ని కలుపుకొని మనకు అట్లా. ఒక ఎకరాకి ఎన్ని పట్టవచ్చు? ఎకరాకైతే మామూలుగా చాలా మంది 400-350 నాటుకుంటున్నారు. మేమైతే కొంచెం వ్యవసాయానికి ఫ్రీగా ఉండాలని చెప్పి డిస్టెన్స్ తగ్గించి ఎంత దూరం వేసుకుంటే అంత ఫ్రీగా ఉంటుంది, పంట కూడా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయేది కాదు. ఇది లైఫ్ ఫ్యూచర్ లో అవసరమైతే ఇక్కడ 1 మీటర్ డిస్టెన్స్ తీసుకుంటుంది ప్లేస్. మళ్ళీ ఇట్లా ఈ లెక్కలు తీసుకుంటది. కాబట్టి ఇంకా 12 అడుగులు అంటే అక్కడ 3 అడుగులు ఇక్కడ 3 అడుగులు అయితే కూడా మనకి తక్కువ సరిపోతుంది. దీంట్లో దున్నుకోవడానికి సేద్యం చేసుకుని మీకు బాగుండాలా, గడ్డిని చంపుకోవడానికి ఇప్పుడు మామూలుగా దగ్గరికి వేసుకున్నామంటే దున్నుకోవడానికి రాదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నేను చూసి వచ్చిన పంట చూసి వచ్చిన ఆయన ఏం చేసినాడంటే మీ లెక్కన వేసినాడు కానీ రింగ్ వేయాలి. ఆయన మామూలుగా ఇట్లా పోల్ వేసి దానికి ట్రెల్లిస్ విధానం వేసింటారేమో, కడ్డీ కట్టేసి వేసినాడు. అంటే వరుసగా వేసినాడు. ఇంకా ఎక్కడ గ్యాప్ అడుగున్నారా 2 అడుగులకు వేసుకున్నారు. ఆయన కేవలం దున్నుకుంటే ఇట్లా మాత్రమే దున్నుకోవాలి, అడ్డం దున్నుకోలేదు. కానీ మీరు వేసుకున్న పద్ధతి అయితే బాగుంది, మంచి పద్ధతి వేసుకున్నారు. గడ్డికి కానీ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మరి రైతులకు ముఖ్యంగా లాస్ట్కి ఏం సలహా చెప్తాం? లాస్ట్ సలహా చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన వరకైతే ఒకసారి పెట్టుబడి పెట్టుకున్నాం అనుకో, 1 ఎకరం అనుకో, మామూలుగా రైతులు ఉంటారు కదా ఇప్పుడు వేరే పంటలు వేసేవాళ్ళు, అంతర పంటలు వేసుకుంటారు. ఇప్పుడు 6 నెలల పంటలు అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే 1 ఎకరం పొలం ఉన్నోళ్ళు 1 ఎకరం కానీ పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళకి 1 ఎకరా ట్రయల్ చూసుకుంటే సరిపోతుంది. మీకు తెలుస్తుంది అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నాడు. మేము తక్కువ పెట్టుబడి, తక్కువ ఖర్చు, కూలీల ఖర్చు ఏముండదు దీంట్లో. మనం సొంతంగా చేసుకోవచ్చు. 2 ఎకరాలంటే కూడా ఇద్దరు చేసుకోవచ్చు. వాళ్ళకి 2 ఎకరాలంటే కూడా ఇద్దరు చేసుకోవచ్చు. కాల్పులు ఎట్లా చేసుకుంటారు మామూలుగా? కేవలం దున్నుకునే వరకేనా లేదంటే ఏమన్నా కూలీలను పెట్టి? మామూలుగా పూల్ కాడ కూలీలను తీసుకొని లేదంటే మామే తీసుకుంటాం. మామూలుగా అయితే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకైతే కూలీలు కావాలా? మొత్తానికి అయితే వద్దామండి చేసుకోవాల్సిందే, కలుపు తీసేసుకోవాల్సిందే. ఏమైనా కలుపులో గడ్డి మంది అంటే ఏమైనా కొడితే ఏమైనా ఇబ్బందులు అయితే? చాలా మంది కొడితే ఏమి ఎఫెక్ట్ కాదని చెప్తున్నా కానీ నేను కొంచెం మీ ఉద్దేశంలో అయితే మీరు దీనికి ఎటువంటి రసాయనాలు అయితే పిచికారీ చేయకూడదు అనుకున్నా. న్యాచురల్గా పంట తీయాలా, సాధ్యమైన దారికి సేంద్రియ వ్యవసాయంతో దీన్ని పంట పండించే అవకాశం అయితే చేస్తుంది. మరి రైతులకు ఏమైనా చెప్తామని చెప్పు లాస్ట్ చివరి సలహా ఏంటంటే రైతులకి
మామూలుగా మనం ఇప్పుడు పెద్దల కాలం నుంచి వేసే పంటలు కాకుండా కొత్తగా ఏందన్నా ఇప్పుడు అంటే ఇదనే కాదు, కొత్తగా ఏందన్నా కానీ దాంట్లో పండ్ల వ్యవసాయం లేకపోతే ఎటువంటి నష్టం ఉండదని నా అవగాహన, నీ ఆలోచన. నా ఆలోచన. పళ్ళు అంటే ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, రైతులు మనం 6 నెలలకు ఒకసారి ఒక పంట తీసుకుంటాం, దాంట్లో పెట్టుబడి పెడతాం, వస్తాయో రాదో కూడా తెలియదు. ఈ పంటనే అంటే ఆయన పండ్ల తోటలో చెప్తున్నాడు, పండ్ల తోట కాదు, మామూలుగా అయితే ఇటువంటి పంటలు వేసుకుంటే ఇది న్యాచురల్గా పండించే పంట, ఇది కానీ ఒక్క కానీ ఇవల్ల న్యాచురల్గా పండించే పంట. కానీ ఒక్కసారి లావ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డబ్బులు 1,50,000 కావచ్చు, 4 లక్షల వరకు అమౌంట్, ఒక ఎకరాకు వచ్చేసి 4 లక్షల వరకు అమౌంట్ అవుతుంది అంటున్నారు. అది ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు లైఫ్ లాంగ్ అంటే మన జీవితకాలం ఈ పంటను అనేది పండించుకోవచ్చు. ఎట్లా అంటే ఒకసారి తెచ్చేసుకుంటే క్రాప్ నిత్యం వస్తూనే ఉంటుంది మనకి. దీంట్లో అయితే ఈ పంట వరకు ఆయన ఏం చెప్పగలుగుతున్నాడంటే, మనం ఎటువంటి రసాయనాలు కానీ అదేవిధంగా భూమిలో ఎరువులు కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్తో కూస్తూ కొద్ది గొప్పలో ఆవు పేడ కానీ లేదంటే మేకల ఎరువు కానీ ఇట్లాంటివి వేసుకుంటే ఇవి దీనిలకు సర్దుబాటు అవుతుంది. నీళ్ళు కూడా ఎక్కువగా అవసరం లేదు. 3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి నీళ్ళు ఇడుచుకున్నా కూడా దీనికి 1 గంట ఇడిస్తే కూడా సరిపోతుంది అని చెప్తున్నారు.